దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గత వారం మనం ప్రారంభించుకున్నటువంటి వాక్య భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం. అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగొక్కు యుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. ఇది దైవజనుడైన పౌలు దేవుని సంఘానికి వ్రాస్తున్న ఉత్తరములో చాలా స్పష్టంగా ఆయన తెలియచేస్తున్న మాటది ఏమనంటే, మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతో కుయుక్తితో లాగు తప్పు మార్గములోనికి వెళ్ళిపోకుండా క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము అంటారు ఆయన. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, పసిపిల్లలైతే ఎటు గాలి వాటం ఎటు ఉంటే ఆ వైపుకి కొట్టుకొని వెళ్ళిపోతుంటారు, అలల చేత కొట్టబడిపోతుంటారు, కల్పింపబడిన ప్రతి ఉపదేశం వైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు. కానీ దైవజనుడు పౌలు కోరుకుంది ఏమిటో తెలుసా? మనము క్రీస్తు వలె ఉండాలి అంటే అన్ని విషయములలో ఎదగాలి. మనము క్రీస్తులాగా ఉండాలి, క్రీస్తులాగా మనం బ్రతకాలంటే ప్రతి విషయములో మనం ఎదుగుతూ ఉండాలి అనేది దేవుని వాక్యం తెలియచేస్తున్నటువంటి సారాంశం. నేను గత వారం మీకు చెప్పిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, చిన్నపిల్లల్లా ఉండకూడదు, దేవుని సంఘం ఎదగాలి అంటే మనం ఎప్పటికీ దేవుని దగ్గర నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పుడు ఆయన దగ్గర నాకంతా తెలుసు అనే ధోరణిలో కాకుండా ఎదగాలనుకున్న ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ప్రభు పాదాల దగ్గర నేర్చుకుంటూనే ఉండాలి అన్న సంగతి గత వారం కాక అంతకుముందు వారం మనం విన్నాం. నిన్నటి వారం మనం ఎదగవలసిన మన ఆధ్యాత్మిక జీవితాలలో ప్రభువు ఏ విధంగా మనల్ని ఎదిగించాలని కోరుకుంటున్నాడో, మన ద్వారా ఆయన ఏమి ఆశిస్తున్నాడో ఈ విషయాలన్నీ గత వారం మనం విన్నాం. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అన్ని విషయములలో ఎదగాలి. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో. అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి ఒకదానికే పరిమితం అయిపోకూడదు, లేక ఒక వ్యక్తి ఒక విషయములోనే ఆశీర్వదించబడుతూ, లేక ఒక విషయములోనే ఎదుగుతూ, లేక ఒక విషయములోనే తన భక్తి పరిమితం అయిపోకుండా తను అన్ని కోణాలలో ఎదగాలి. మీకు అర్థమయ్యేటట్లుగా కొన్ని మాటలు చెప్తాను. బైక్ మెకానిక్ మోటార్ సైకిల్ రిపేర్ చేస్తున్నాడు, కరెంటు పని చేస్తున్నాడు, ఇదిగో పైపు పని చేస్తున్నాడు. వాడికి ఏ పని చెప్తే ఆ పని అన్ని పనులు చేస్తున్నాడు. వరే అసలు నేను ప్రొఫెషన్ ఏంటంటే నేను అన్నీ చేస్తానండి అంటుంటాడు. అలాంటి వాళ్ళు మనకు కనబడినప్పుడు మన వాళ్ళని సహజంగా పెద్దలు ఏమంటారంటే, వీడు బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు. అంటే వీళ్ళు అన్నీ నేర్చుకున్నారు, అన్నీ చేయగలుగుతున్నారు అని. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము ఒక్కదానికే పరిమితం అయిపోకుండా బహుముఖ ఎదుగుదల అంటే అన్ని రంగాలలో, అన్ని కోణాలలో దేవుని సంఘము ఎదగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక ఆత్మీయతలో మాత్రమే ఒకవైపు ఎదిగిపోయి మరొక వైపు దిగజారిపోయే పరిస్థితులు ఉండకూడదు సంఘంలో. లేక ప్రార్థనలో మాత్రమే ఎదిగిపోతూ విశ్వాసంలో సన్నగిల్లిపోతున్న పరిస్థితులు ఉండకూడదు సంఘంలో. లేక పరిశుద్ధతలో మాత్రమే ఎదుగుతూ మరొక కోణంలో దిగజారిపోతున్న పరిస్థితులు ఉండకూడదు సంఘంలో. అన్ని కోణాలలో, అన్ని రంగాలలో సంఘము ఎదగాలనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. అందుకనే నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మనం వినబోతున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుని సంఘము అన్ని విషయములలో ఎదుగునుగాక. ఒకసారి మీరు కొరింథీయులకు రాసిన
రెండవ పత్రిక 8వ అధ్యాయం 7వ వాక్యం చూద్దాం. మీరు ప్రతి విషయములోనూ అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును ఎలాగు అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. ఇక్కడ మీరు గమనించాలి, ఇన్నిట్లో ఎదిగిన మీరు ఈ కృప యందు కూడా మీరు వర్ధిల్లాలి అంటాడు. ఏమిటి ఆ కృప? ఇప్పుడు ఒకసారి మీరు పైన 3వ వాక్యం చదవండి. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ కృప విషయంలో వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. ఏమిటా కృప అంటే సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చితిరి. ఇప్పుడు 2వ వాక్యం చివరి మాట చూడండి. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. ఇక్కడ మీరు గమనించాలి, వీళ్ళు విశ్వాసంలో ఎదుగుతున్నారు, ఉపదేశంలో ఎదుగుతున్నారు, జ్ఞానంలో ఎదుగుతున్నారు, దేవుని సేవకుని ప్రేమిస్తున్న విషయంలో ఎదుగుతున్నారు, వాక్య జ్ఞానములో ఎదుగుతున్నారు. కానీ వారికి లేని ఎదుగుదల ఏమిటి అంటే దాతృత్వము అనేది లేదట. అందుకని పౌలు గారు ఏమంటాడు, ఒరే బాబు మీరు అన్నిట్లో బాగానే ఎదుగుతున్నారు, ఈ ఒక్క ఇచ్చే విషయంలో మాత్రం మీ బుద్ధి కుచితమైపోతుంది. మాసిదోనియా సంఘాన్ని మీరు చూడండి. మాసిదోనియా సంఘము నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించింది. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒక ప్రార్థనలో మాత్రమే ఎదిగితే నువ్వు ఎదిగినట్లా, ఒక విశ్వాసంలో ఎదిగితే ఎదిగినట్లేనా, పరిశుద్ధతలో ఎదిగితే ఎదిగినట్లేనా? కాదు. ఇది మాత్రమే కాదు, నీవు ఎదగవలసిన కోణము మరొకటి ఉంది. దాని పేరే దాతృత్వము. ఒక ఆధ్యాత్మిక కోణం మాత్రమే కాదు నువ్వు చూడవలసింది, దాతృత్వములో కూడా దేవుని సంఘము వర్ధిల్లునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం దేంట్లో వర్ధిల్లాలి? దాతృత్వము లేదు గనుక అంటాడు ఈ కృప విషయములో మీరు వర్ధిల్లాలి అంటాడు. మీకు మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యం చదవండి ఒకసారి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వాక్యం కూడా చూడండి. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. సమూయేలు గురించి వ్రాయబడింది, యెహోవా దయయందు అంటే ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నాడు, మనుషుల దయయందు వర్ధిల్లును అంటే సామాజికంగా కూడా ఆయన వర్ధిల్లుతున్నాడు. మీరు జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. మనకు తెలిసిన వర్ధిల్లడం ఏంటి? ఎవడేమనుకుంటే నాకెందుకు, నేను నా దేవుని ఎదుట పర్ఫెక్ట్, నా హృదయం దేవుడు చూస్తున్నాడు. ఇవన్నీ చేతగానోడు మాట్లాడే మాటలు. నేను మనుషులు ఎట్లా పోతే నాకెందుకు, నాకు దేవుని దయ, దేవుడి ఎదుట నేను యథార్థంగా ఉంటే చాలు. మరి ఆ సంగతి యేసు ప్రభువుకి తెలియక దేవుని దయలో మనుషుల దయలో యేసయ్య వర్ధిల్లింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకని ఎప్పుడు చేతగానోళ్ళు మాట్లాడినట్టు ఎవడేమనుకుంటే నాకెందుకు అన్న మాట నీ అహంకారానికి నిదర్శనం. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎవరేమనుకుంటే నాకెందుకని ఎప్పుడు అనుకోకూడదు. నీకు ఎప్పుడు మనుషుల దయ కూడా సంఘానికి కావాలి. ఆమేన్. దేవుడు ఎంత గొప్ప సాక్ష్యం చెబుతున్నాడో మనుషులు కూడా అంతే సాక్ష్యం చెప్పగలగాలి నీ కొరకు. మనుషుల దయను కూడా సంపాదించుకోవాలి, అది కూడా కావాలి. ఒకవేళ నువ్వు ఎంత దయ సంపాదించుకుందామని విధేయతగా ప్రవర్తిస్తున్నా అవతలోడు కావాలని నీ మీద బురదేస్తుంటే వదిలే, అది వేరే సంగతి, ప్రక్కన పెట్టు.
అంత మాత్రం చేత నీ అంతటి నీవు ఎవరితో విభేదించి ఎవరితో అసమాధానాన్ని కొని తెచ్చుకొని నీ అంతటి నువ్వు దూరం అయిపోకూడదు. మనుషుల దయను సంపాదించుకుందుముగాక. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం అన్ని విషయాల్లో ఎదగడం అంటే ఒక కోణములోనే కాదు, ఏ కోణాన్ని కూడా నిర్లక్ష్యము చేయనంతగా అన్ని రంగాలలో నా దేవుడు మనలను వర్ధిల్ల చేయునుగాక. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న మనం ఏ విషయాల్లో ఎదగాలో కొన్ని విషయాల్లో ఒక్కొక్కటి నేను మీకు చెప్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వాక్యం చూద్దాం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. కృప వెంబడి కృప అంటే ఆల్రెడీ నువ్వు కృపను పొందుకున్నావు. ఇప్పుడు ఈ వాక్యం యొక్క ఆంతర్యం ఏంటంటే, నువ్వు పొందిన కృపను అంతటితో సరిపెట్టుకోకుండా కృప వెంబడి కృపను పొందుకుంటూ స్తోత్రం చెప్దాం. ఎందుకు కృప వెంబడి కృపను పొందుకోవాలి అంటే, దేవుని యొక్క కృపట, దేవుని యొక్క వాత్సల్యమట మన ఎడల ప్రతిరోజు నూతన పరచబడుతుంది. అంటే ప్రతిరోజు నూతనమైన కృపను మన కొరకు దేవుడు కుమ్మరిస్తున్నాడు. నువ్వేమో పాత కృపను పొందుకొని పాత పద్ధతిలోనే, పాత అలవాట్లోనే, పాత ఆచారంలోనే ఎప్పుడో నేను దేవుని కృపను పొందేశాను, నీ సరిపోద్దు నాకు ప్రభు రాకడ వరకు అనుకుంటూ ఆ కృపలోనే నిలిచి స్థిరపడిపోతున్నావు. అక్కడి నుంచి దాటి నువ్వు ముందుకు రావట్లేదు. అందుకని వాక్యం ఏమంటుంది, నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటే కృప వెంబడి కృపను పొందుదువుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా. పొందిన కృపతో నీవు నిలిచిపోకూడదు. అందుకని తిమోతికి దైవజనుడు పౌలు గారు లేఖ రాస్తూ 2వ అధ్యాయం 1వ వాక్యంలో కృపచేత బలవంతుడవు కమ్ము అంటాడు. కృపచేత బలవంతుడవు కమ్ము. దైవజనుడు పేతురు గారు తను రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 18వ వాక్యం ఒకసారి చూడండి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. దేని యందు అభివృద్ధి పొందాలట? కృపయందు అభివృద్ధి పొందండి. పొందిన కృపలో అలాగే నిలిచి ఉండండి అని ప్రభు ఎప్పుడు చెప్పలేదు, వాక్యం ఎప్పుడు చెప్పట్లేదు. నువ్వు పొందిన కృపలో అట్లాగే నిలిచి ఉండమని చెప్పట్లేదు వాక్యం. నువ్వు పొందిన కృపలో ప్రతిరోజు అభివృద్ధి పొందుతూనే రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడో నేను కృప పొందేశానులే, ఇక ఆ కృప నాకు సరిపోద్ది అనుకుని బ్రతకూడదు. ఎందుకనంటే నీ కొరకు దేవుని కృప ప్రతిదినము నూతన పరచబడుతుంది. చెప్పండి ఈ మాట ఒకసారి. మన కొరకు ఆయన కృప ఏమవుతుంది? ప్రతిరోజు నూతన పరచబడుతున్నప్పుడు నువ్వు రోజు నూతనమైన కృపనే కదా పొందుకోవాలి. ఎప్పుడో పొందుకున్న కృపను దాచిపెట్టుకోకూడదు కదా, ఆ కృపతో అట్లాగే సరిపెట్టుకోకూడదు కదా. అందుకనే మీరు పాత నిబంధన గ్రంథంలో ఒక చిన్న సాదృశ్యం చెప్తాను మీకు. మన్నా పడింది వాళ్ళ గుడారాలము. ప్రభు అంటాడు, తీసుకొని తినని దాన్ని అన్నాడు. కొంతమంది దాన్ని తీసుకెళ్ళి లోపల దాచిపెట్టారు. దాచిపెట్టింది ఏమైంది? కుళ్ళిపోయింది, కంపు కొట్టేసింది. దాని అర్థం ఏంటంటే, అది ప్రతిరోజు తినవలసిన దానిని ప్రతిరోజు ఎప్పటికప్పుడు నువ్వు ఫ్రెష్గా తీసుకొని తినాల్సిందే. దాన్ని తీసుకెళ్ళి దాచిపెట్టేసుకొని మరలా రేపు తింటాను, ఎల్లుండి తింటాను, 1 సంవత్సరం ఆగిన తర్వాత తింటానంటే అది నిలవ ఉండదు. మీకు అర్థమవుతుందో లేదో? దేవుని కృప కూడా ప్రతిరోజు నీవు నూతన పరుచుకోవాల్సిందే. ఆమేన్. నేను పొందుకున్నాను కదా, అది సరిపోతుంది నాకు అని భ్రమపడిపోకూడదు. ఈనాటికి కావలసిన కృప నాకు కావాలి. ఎందుకని? నిన్న ఎదురైన పరిస్థితులు ఈరోజు నాకు ఎదురవ్వవు. ఈరోజు మరొక వింతైన పరిస్థితుల గుండా వెళ్లాల్సి వస్తుందేమో, వింతైన మార్గాల్లో ప్రయాణము చేయాల్సి వస్తుందేమో, పరిస్థితులు నిన్నటికంటే ఈరోజు భిన్నంగా ఉంటాయేమో. ఈ భిన్నమైన పరిస్థితుల మధ్యలో నేను యాత్ర చేసేటప్పుడు ఈ రోజునకు కావలసిన కృప నాకు ఈరోజు కావాలి. ఆమేన్. కృపలో వర్ధిల్లడం, కృపలో ఎదగడము అంటే అర్థం ఏమిటంటే, ఏ నాటి కృప ఆనాడే పొందుకుందుము గాక. అందుకని ఇప్పుడు సంఘం ఆధ్యాత్మిక ఎదుగుదలలో మొదటిది కృపలో ఎదగాలి. 2వ మాట చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని
వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. అంటే అర్థమేంటి? యేసు ప్రభు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని చెప్పాడని ఆవగింజంత విశ్వాసం పట్టుకొని 30 సంవత్సరాల నుంచి భక్తి చేస్తూనే ఉన్నావు. మరి నీ విశ్వాసంలో ఎదుగుదల ఎక్కడా? దైవజనుడు పౌలు దానికి ఒక చక్కటి నిర్వచనాన్ని చెప్తూ అంటారు, విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుడు నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. స్తోత్రం చెప్దాం ఒకసారి. విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలగాలి అంటే రెండవదిగా దేవుని సంఘము విశ్వాసములో ఎదగాలి. అందుకని మీరు ఒకసారి రోమపత్రిక 4వ అధ్యాయం 20-21 వాక్యాలు చూడండి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. విశ్వాసములో ఎదగడము అంటే అర్థం ఏంటి? అంటే విశ్వాసము అంటే నీకు ఏదైనా ఒకటి వస్తుంది అని తెలిసినప్పుడు దాని కొరకు నువ్వు ఎదురు చూడడం విశ్వాసం. నిరీక్షణ అంటే ఏంటి? అసలు అక్కడ ఏమీ లేదు, ఏమీ లేని చోట ఏదో జరగబోతుంది అనే ఒక నిరీక్షణతో, అంటే దాన్ని ఒక హోప్తో ఎదురు చూస్తూ ఉంటాం. అబ్రహాం గారు చేసిన ఒక గొప్ప పని కూడా ఏమిటంటే నిరీక్షించాడు అని వ్రాసినప్పుడు చాలా స్పష్టంగా పరిశుద్ధాత్ముడు అంటాడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. అసలు అక్కడ ఏమీ లేదు, కానీ అక్కడ దేవుని కార్యము ఏదో జరిగినట్లుగా ఈయన నమ్మాడట. స్తోత్రం చెప్పాడు. వాస్తవానికి అబ్రహాం గారిలో కూడా ఎంత విశ్వాసం ఉందో అంత అవిశ్వాసపు తాలూకా ఆనవాళ్ళు కూడా కనబడుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్ముతున్నాడు ఒకవైపు, మరొక వైపేమో నా శరీరము మృతతుల్యమైపోయింది, నా భార్య శారా గర్భము మృతతుల్యమైపోయింది, ఇంచుమించు 100 సంవత్సరాల వయసుకు వచ్చేసాను నేను, ఈ వయసులో నాకు పిల్లలు పుట్టడం ఏంటి, లోపల ఇవన్నీ తిరుగుతున్నాయి బుర్రలో. అంటే ఇప్పుడు ఆయనలో అవిశ్వాసపు తాలూకా ఆనవాళ్ళు కనబడుతుందా లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది. కానీ గొప్ప సంగతి ఏంటో తెలుసా? ఈ కారణాలన్నీ ప్రక్కన పెట్టేసి ఈ మృతతుల్యమైన దేహములో కూడా జీవాన్ని నింపగలిగిన దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, ఇది జరగదు అని లోకమంతా చెప్తుంది, ఇది జరగదు అని సైన్స్ చెప్తుంది, ఇది జరగదు చట్టం చెప్తుంది, ఇది జరగదు అన్ని చెప్తున్నాయి, ఇది జరగదు జరగదు జరగదు. కానీ విశ్వాసములో ఎదిగిన వ్యక్తికి ఉండాల్సిన నమ్మకం ఏంటో తెలుసా? ఇది జరగదని అందరూ అంటున్నారు, అన్నీ ఆ విధంగానే చెప్తున్నాయి, కానీ నా దేవుని వాక్యము ఇది జరుగుతుందని చెప్తుంది. ఆమేన్. ఇది సాధ్యమని చెప్తుంది. మీరు విశ్వాసంలో వృద్ధి చెందాలి, లేక చెందారు అంటే ఆవగింజంత విశ్వాసంతో ఈ కంబలి చెట్టును వెళ్ళి సముద్రంలో నాటబడమంటే అది వెళ్ళి అక్కడ నాటబడుతుంది అని చెప్పాడు. అంటే నీ క్రియ లేకుండానే ఒక కార్యము జరగబోతుంది అనే ఓ గొప్ప నమ్మిక. ఇక్కడ నేను మీకు చెప్పాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, విశ్వాసము నీలో ఉంది, క్రియ మరొక చోట జరుగుతుంది. కొంచెం మీరు మనసు పెట్టి మాట ఆలకించాలి. నువ్వు నిజంగా విశ్వాసివైతే నీవు దాని నిమిత్తమై ప్రార్థనాపూర్వకంగా ప్రభు చేతులకు అప్పగించి నువ్వు దాని కొరకు ఎదురు చూస్తూ ఉండు. నీ ప్రమేయము లేకుండానే అది వెళ్ళి సముద్రంలో నాటబడుతుంది అని చెప్పాడు యేసయ్య. అది వీళ్ళకేం అర్థం కాలేదు. ఇక నేను మీకు చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీ పక్షముగా దానిని తీసివేయుటకు మరొకరిని ప్రభువు నియమించగలుగుతాడు. ఎప్పుడు? నీలో విశ్వాసము అభివృద్ధి పొందినప్పుడు. చాలామంది ఆధ్యాత్మిక జీవితాల్లో, అయ్యా నువ్వు ఏమైనా చేయగలవు నాయనా, నువ్వు ఎంతటి కార్యమైనా చేయగలవయ్యా అని ప్రభుతో అని అంతటితో సరిపెట్టుకుంటాము, కానీ ఆయన చేయగలడని రూఢిగా నీవు నమ్మాలి కదా.
గుడ్డిగా నీవు నమ్మాలి కదా, ఆయన ఎదుట సాగిలపడి నువ్వు ఆయనకి నిన్ను అప్పగించుకోవాలి కదా. మరి ఈ కార్యం చేయకుండా నువ్వు ఎంతటి కార్యమైనా చేయగలవు ప్రభు అని సరిపెట్టుకుంటే కుదరదో. ఖచ్చితంగా నీ విశ్వాసములో అభివృద్ధి కనబడునుగాక. మూడవదిగా మరొక మాట చెప్తాను, పరిశుద్ధతలో వర్ధిల్లాలి మనం. అది ఎట్లాగూ అంటే, ఒకప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రారంభ దినాలలో సహజంగా దైవజనులందరూ పాప క్షమాపణ ప్రార్థన చేపిస్తారు మనతో. నీ చేసిన పాపాలన్నీ ఒప్పుకో, దేవుని ఎదుట ఒప్పుకో 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 అంటారు. సరే ఒప్పుకొని ఇప్పుడు 30 ఏళ్ళు అయిపోయింది, లేక 40 ఏళ్ళు గడిచిపోయింది భక్తులు. ఇక ఇప్పటికీ కూడా ప్రభువా నా పాపాలు క్షమించునైనా, నేను చేసిన దోషాలు క్షమించునైనా, ఇక ఎంతసేపటికి ఇదే ప్రార్థన నువ్వు చేసుకుంటూ వెళుతున్నావు అనుకో, నువ్వు పరిశుద్ధతలో ఎదిగినట్లేనా? యేసు ప్రభువును నమ్ముకున్న ప్రారంభ దినాల్లో ఆ ప్రార్థన చేసావు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా నేను చేసిన పాపాలు క్షమించాయా అని ప్రార్థన చేస్తే ఇక ఆ ప్రార్థన నేను పరిశుద్ధునిగా మార్చేస్తుందా, పరిశుద్ధులో నిన్ను వర్ధిల్ల చేస్తుందా అంటే అది జరగదు. ఎందుకని అంటే నువ్వు పరిశుద్ధతలో ఎదిగినట్లు కాదు. ఒకప్పుడు చేసిన ప్రార్థన ఇప్పుడు కూడా చేస్తున్నావు, నీ ప్రార్థనలో మార్పు లేదు. నువ్వు ప్రభు ఎదుట ఒప్పుకుంటున్న ఒప్పుకోలులో కూడా మార్పు లేదు. మరి ఏమిటి మార్పు? ఆధ్యాత్మికంగా ఎదిగినవాడు, పరిశుద్ధతలో ఎదిగినవాడు చేసే ప్రార్థన ఏమిటో తెలుసా? ఒకప్పుడు నేను పలానా తప్పు చేశానయ్యా క్షమించు అని ప్రార్థన చేశావు. కానీ ఇప్పుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? నిజంగా నువ్వు పరిశుద్ధతను కాంక్షించే వ్యక్తివైతే, అయ్యా నీ కొరకు నేను చేయవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి, కానీ వాటిని నేను చేయలేకపోతున్నాను, నన్ను క్షమించు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మరలా చెప్తున్నాను. ఒకప్పుడు చేసిన తప్పును గురించి ప్రాధేయపడుతూ ప్రార్థన చేశావు. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నువ్వు చేయాల్సింది చేయలేకపోతున్నావు. దేవుని కొరకు పరిగెత్తాల్సిన కోణంలో పరిగెత్తలేకపోతున్నావు. దేవుని కొరకు జీవించవలసిన విధానంలో జీవించలేకపోతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని నీకు మాత్రమే పరిమితం చేసుకొని బ్రతికేస్తున్నావు. ఇలా బ్రతుకుతూ ఎంతకాలం నువ్వు భక్తి చేసినా నువ్వు పరిశుద్ధతలో ఎందుకు పెరుగుతున్నట్లు? పెరగట్లేదు కదా. నువ్వు నిజంగా పరిశుద్ధతలో పెరగాలి అని కోరుకున్న వ్యక్తివైతే నువ్వు చేసిన పొరపాట్లను బట్టి మాత్రమే కాదు పశ్చాత్తాపపడవలసింది. చేయవలసినది చేయలేనప్పుడు కూడా నీవు దేవుని ఎదుట నిన్ను నీవు అప్పగించుకొని పరిశుద్ధపరచుకుందువుగాక. ఒకసారి లూకాసు వార్త 18వ అధ్యాయంలోకి వస్తే ఆ 18వ అధ్యాయం అంతా మనకు ఈ విషయమే కనబడుతుంది. 18 చూడండి ఒకసారి. సద్బోధకుడా, నిత్య జీవానికి వెళ్ళడానికి నేను ఏం చేయాలని అడిగితే యేసుప్రభు అంటాడు, నేను సత్పురుషుడునని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాదు. వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, దొంగలించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపమని ఆజ్ఞలు ఎరిగావు కదా అని అతనితో చెప్తే అతడు అంటాడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచూనే ఉన్నాను అంటాడు. యేసు ప్రభు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పని. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతను చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము అన్నాడు. ఇక్కడ మీకు 2 విషయాలు చెప్పాడు. ఏమని? ఒకటి, నీ ఆస్తి నమ్మి బేదలకి ఇచ్చేయి. రెండవది, వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఇప్పుడు వీడు ఈ 2 పనులు చేయడానికి తన మనసు సమ్మతించట్లేదు. ఇప్పుడు మీరు పశ్చాత్తాపపడవలసిన విషయం ఏంటి? దేవుడు ఇమ్మని చెప్పిన దానిని ఇవ్వకుండా నువ్వు ఎక్కడైనా జాగు చేస్తున్నావా? లేక ఆయనను వెంబడించవలసిన నువ్వు వెంబడించకుండా ఎక్కడైనా జాగు చేస్తున్నావా? ఈ విషయాలలో మనలను మనం పరీక్షించుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపపడడమే పరిశుద్ధుని లక్షణం. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చేసిన తప్పును గురించి పశ్చాత్తాపడ్డాం, ఇప్పుడు చేయాల్సిన మంచి చేయనందుకు నీవు పశ్చాత్తాపపడాలి. 4వదిగా మరొక మాట చదవండి, మనం ప్రార్థన చేసుకుందాం. మిగతా విషయాలు వచ్చే వారంలో ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21, 22 వాక్యాలు చూడండి. నేను ఎన్ని మార్లు అతనికి క్షమింపవలను? 7 మార్లు మట్టుక అని అడిగాను.
అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. పేతురు అడిగాడు యేసు ప్రభుడు, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేశాడు, నాకు అతను ద్రోహం చేశాడు, నేను అతన్ని ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగి ఊరుకుంటే సరిపోయేది. ఊరుకోకుండా ఈయనకు తెలిసిన సూత్రం ఒకటి ఉంది. గతంలో ఎప్పుడు యేసు ప్రభు చెప్పాడో, మరి లేకపోతే పెద్దలు ఎవరైనా చెప్పారో, 7 సార్లు క్షమించాలి. ఎప్పుడో భక్తులు అడుగుపెట్టిన ప్రారంభ దినాలలో ఎవరో చెప్పారు, రే ఏస్తుక్రీస్తు మార్గంలోకి వెళ్ళడం అంటే అంత ఆషామాషి కాదురా, 7 సార్లు క్షమించాలరా ఏ మనిషినైనా, రోజుకి 7 సార్లు క్షమించాలరా అంటే ఇక కొట్లాటలు వచ్చేది ఎక్కడ ఉంటాయి? 7 సార్లు క్షమించేస్తే మరి కొట్టుకునేది ఎప్పుడు, గుద్దుకునేది ఎప్పుడు, తిట్టుకునేది ఎప్పుడు కదా. అందుకని చాలామందికి ఈ మాట ఇష్టం ఉండి సావదు, సైతాన్లకి ఇష్టం ఉండదు. అందుకని యేసు ప్రభుకి చెప్పేటప్పుడు ఏమంటాడు, ఎన్నిసార్లు అయ్యా? 7 సార్లు క్షమించాల్సింది అన్నాడు. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడు, 7 మార్లు నువ్వు అంటున్నావు కదా, అది 70 సార్లు. నువ్వు అడిగింది ఒక్కసారే, అట్లాంటి 7 70 సార్లు నువ్వు క్షమించాలి అన్నాడు. 70 × 7 490 సార్లు. సచ్చింద్ర గొర్రె అనుకున్నాడు ఈయన. 7 మార్లు అంటే ఎట్టగొట్ట క్షమిస్తాను, కానీ ఇప్పుడు 490 సార్లు ఎక్కడ క్షమించగలుగుతాను నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, క్షమాపణలో సంఘము ఎదగాలి. ఒక్కసారి అంటే నన్ను 100 సార్లు అన్నట్టు వీడు పెద్ద హీరో, మళ్ళీ పైనుంచి దిగొచ్చాడు వీడు, గాలొత్తు ఎగిరా ఇలా అంత దూరాన్ని పెడతాడు. క్షమించడం, నాకు క్షమించను అంతే, నాకు రోషం ఎక్కువ. మరి ఏం రోషం? 2 నిర్వచనాలు అయితే పడిపోతున్నావు తెలియదు నీకు. ఏం చూసుకొని రోషం, ఏం చూసుకున్న అహంకారం? దేవుని వాక్యం అంటుంది, క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. ఎన్ని విషయాల్లో? గట్టిగా చెప్పాలి, అన్ని విషయాల్లో. ఎన్ని విషయాలు చెప్పాను మీకు? 4 విషయాలు. 1, కృపలో వర్ధిల్లాలి. 2వది, విశ్వాసములో వర్ధిల్లాలి. 3వది, పరిశుద్ధతలో వర్ధిల్లాలి. 4వది, క్షమాపణలో వర్ధిల్లాలి. ఇవన్నీ ఎందుకు వీటిలో మనం వర్ధిల్లాలి? క్రీస్తు వలె ఉండుటకు. ఎట్లా ఉండక? నీ భక్తి జీవితంలో పసిపిల్లల వలె ఉండక క్రీస్తు వలె నువ్వు ఉండాలంటే అన్నింటిలో వర్ధిల్లాలి. ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి, సామాజికంగా కూడా వర్ధిల్లాలి. దేవుని దయ కావాలి, మనుషులు దయ కావాలి. కృప, విశ్వాసం, పరిశుద్ధత, జ్ఞానం, వాక్యం ఇవన్నీ కావాలి. వీటితో పాటు దాతృత్వం కూడా కావాలి. అది ఉండి ఇది లేకపోయినా కష్టం, ఇది ఉండి అది లేకపోయినా కష్టం. అన్ని సమపాళ్ళలో దేవుని సంఘమైన సేవకుడైన వర్ధిల్లునుగాక. దయచేసి అందరూ మోకరించని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు, వందనాలు నాయన. అయ్యా 4 విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభా. మేము కృపలో ఎదగాలని తెలియచేశారు, విశ్వాసములో వర్ధిల్లాలని తెలియచేశారు నాయన, పరిశుద్ధతలో వర్ధిల్లాలని తెలియచేశారు. అలాగే అన్నింటికీ మించి క్షమించే విషయంలో కూడా మేము వర్ధిల్లాలని తెలియచేశారు ప్రభువా. అయ్యా నిజముగా నాయన, మాలో మా అందరిలో అయ్యా ఇదిగో సంపూర్ణతలోకి మేము నడిపించబడాలంటే మా అందరిలో నాయన ఇంకా ఏమి కొదువుగా ఉన్నాయో వాటన్నింటినీ కూడా మేము సరి చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. ఉన్నతమైన మీ కృపతో మేము నింపబడడానికి మీరు సహాయం చేయండి. ఇంకా మేము ఆత్మీయంగా ఏ విషయాలలో వర్ధిల్లాలో మీరు మాకు తెలియచేయండి నాయన. నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మదేవుని సహవాసం, తిరుమణంతో ప్రార్థించిన వారికి సకల పరిశుద్ధులకు ఆయన సన్నిధి కాంతి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.